సో అలా అక్కడి నుంచి స్లోగా ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ కింద చేశాను. ఓకే. సో చేస్తున్నప్పుడు ఫార్చునేట్లీ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ విత్ పూరి జగన్నాథ్ గారు. ఓకే, గ్రేట్. యా, ఆయన సినిమాలు యూజువల్గా వేరే ఫారెన్ కంట్రీస్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా, ఫిల్మ్ యూనివర్సిటీస్. ఎస్. సో వాళ్ళు అడిగేవారు, వాళ్ళకి వరల్డ్ సినిమా అనే కరికులంలో ఓకే. ఇండియన్ సినిమా కూడా పార్ట్ ఉంటుంది. ఓకే. సో ఇండియాలో సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఏంటి అనే స్టడీ కూడా ఉంటుంది వాళ్ళకి. ఓకే. సో దానిలో భాగంగా ఆయనకి ఎలా వచ్చాయంటే ఆయన స్క్రిప్ట్స్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఓకే. సో ట్రాన్స్లేట్ చేయాలి, కానీ అందులో కూడా ట్రాన్స్లేషన్ లాస్ ఎక్కడ ఉండకూడదు. ఓకే. అండ్ దానికి ఇప్పుడు ట్రాన్స్మిషన్ లాస్ అంటారు కదా, అంటే ఇప్పుడు నేను జోక్ తెలుగులో చెప్పింది వేరు, ఇంగ్లీష్లో చెప్పింది వేరు. కరెక్ట్. సో ఇంగ్లీష్లో ఉండాలి కానీ ఆ ఎసెన్స్ పోకూడదు. ఓకే. అండ్ ఇది చేయాలంటే ఓన్లీ ఇంగ్లీష్ తెలిస్తే సరిపోదు, స్క్రీన్ రైటింగ్ తెలియాలి అండ్ ఇంగ్లీష్ కూడా బాగా తెలియాలి. ఈ జోన్లో ఎవరన్నా ఉన్నారా అని ఆయన హీ స్టార్టెడ్ ఫర్ ద హంట్ అన్నమాట. ఓకే. ఆ ప్రాసెస్లో ఆయన చాలా మంది కలిస్తే ఇది అవ్వలేదు. ఓకే. సో ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది. ఓకే. సో ఆయన టీంలో కళ్యాణ్ వర్మ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, హీఈస్ రైటర్ దేర్. ఓకే. సో అప్పుడు అలా మా ఫ్రెండ్ ఉన్నాడు హూ ఈజ్ వెల్ వర్స్డ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ అండ్. ఓకే. అప్పుడు ఆయన పిలిచారు. ఇది ఇప్పుడు బుడ్డా హోగా తేరా బాబుకి ముందు అనమాట. ఓకే. అంటే అప్రాక్సిమేట్ ఇయర్ మేబీ 13-14. ఓకే. యా. సో అప్పుడు ఆయన గోలీమార్ షూట్లో ఉన్నారు. ఓకే. మూవీ గోలీమార్. సో అప్పుడు వెళ్తే సెట్కి ఒక సీన్ ఇచ్చారు. ఓకే. ఒక సీన్ ఇచ్చి, సో ఈ సీన్ నాకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చెయ్యి, ఓకే, కానీ ఇట్ షుడ్ నాట్ లూజ్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఇంపాక్ట్ అని చెప్తే అది. సో నెక్స్ట్ డే కలవమన్నారు, నెక్స్ట్ డే రాసి అక్కడే సెట్లోనే రాసి ఇచ్చేసాను నేను ఆయనకి. ఓకే, గ్రేట్. సో అది ఆయనకి నచ్చింది. ఓకే. సో నచ్చి అక్కడ ఆయనతో ఒక 5 years జర్నీ. ఓకే. సో అది నచ్చి ఆయన ఓల్డ్ ఫిల్మ్స్ కూడా, పోకరి నుంచి అన్ని ఫిల్మ్స్ కూడా ఈ ట్రాన్స్లేషన్ వర్క్స్. సో ఫార్చునేట్లీ ఆయనతో అలా ట్రావెల్ చేయటం, గ్రేట్. తర్వాత బిజినెస్ మ్యాన్కి సబ్ టైటిల్స్ రాయటం. ఫస్ట్ తెలుగు మూవీ టు హ్యావ్ సబ్ టైటిల్స్ ఫర్ ఫారెన్ ప్రింట్ బిజినెస్ మ్యాన్. ఓకే. సో లక్కీలీ అది అక్కడ అలా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. స్టార్ట్ అయ్యి తర్వాత మెయిన్ అంటే ఫుల్ టైమ్ ఇంటూ రైటింగ్, స్క్రీన్ రైటింగ్లోకి వచ్చింది ప్రశాంత్ వరం గారిది. ఓకే. యా, నాని గారు ప్రొడ్యూసర్. ఓకే. ఇప్పుడు నాని గారి ప్రొడక్షన్ హౌస్ ఉంది కదా, వాల్ పోస్టర్ సినిమా అని. ఓకే. ఇప్పుడు హిట్ 1, 2, 3 అని వస్తుంది కదా. వాల్ పోస్టర్ సినిమాలో ఫస్ట్ మూవీ ప్రశాంత్ వరం గారిది. కాజల్, నిత్యామేనన్ అందరూ. ఓకే. సో దానికి వన్ ఆఫ్ ద రైటర్స్. సో ఒక టీం ఉంటాం, అందులో వన్ ఆఫ్ ద రైటర్స్. గ్రేట్. సో తర్వాత మల్లేశం. ఓకే, దట్స్ అ సూపర్ హిట్ మూవీ కదా. యా. సో తర్వాత శెట్టి, పోలిశెట్టి. ఓకే. అనుష్క అండ్ మంగళవారం. ఓకే. మంగళవారం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఐఎమ్ విత్ వైజయంతి మూవీస్. ఓకే. సో వాళ్ళది ఆ డీటెయిల్స్ ఇంకా చెప్పలేను, బట్ ఐఎమ్ విత్ దెమ్. ఓకే, గ్రేట్. వెరీ రియల్లీ గ్రేట్ జర్నీ. ఇప్పుడు డైరెక్టర్స్తో వర్క్ చేయడం ఎలా ఉంటుంది దీని రిలేటెడ్? అంటే మనం అంటే వాళ్ళ పర్సనాలిటీ అర్థం అయితే ఓకే చాలా ఈజీ అండి. సో నేను అంటే ఫస్ట్ పనిచేస్తే పూరి జగన్నాథ్ గారు. ఓకే. అంటే అల్టిమేట్ పర్సనాలిటీ. అంటే మీకు ఇంకా హ్యూమన్ నేచర్ అనేది ఆయన తెలిసినంతగా నేను చూసిన వాళ్ళు ఎవరికి తెలియదు అని నా ఫీలింగ్. బారింగ్ ఆర్జీవి గారు. ఆర్జీవి నోస్ ఎ లాట్. అంటే హీ ట్రీట్స్ ఎవ్రీ పర్సన్ యాజ్ సేమ్ అనమాట. ఓకే. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు రూమ్లో ఉన్నారు, ఆ రూమ్లోకి మీరు వెళ్ళారు అనుకోండి, మీరు ముందు రోజే పరిచయం ఆయనకి అనుకుందాం. సో మిమ్మల్ని కూడా ఆ మీటింగ్ ఆపేసి వచ్చి ఓకే హ్యాండ్ షేక్ ఇచ్చి కొంచెం మీటింగ్లో ఉన్నాను కూర్చోండి అంటారు. ఓకే. మామూలుగా యూజువల్గా అది అసిస్టెంట్ చేయొచ్చు. కరెక్ట్ కదండి. సో గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అసలు. పూరి జగన్నాథ్ గురించి ఆయన వేరండి అసలు. సో అంటే మీరు అడిగిన దానికి మీరు 1 month ఆర్ 2 weeks మీరు కరెక్ట్గా అనలైజ్ చేస్తే వాళ్ళు ఎలాంటిది కోరుకుంటున్నారు, ఎలాంటి ఇన్పుట్స్
వాళ్ళు కోరుకుంటున్నారు మన నుంచి అనేది అర్థం అవుతుంది. ఓకే, దాన్ని బట్టి ఈజీ అవుతుందండి. సో వర్క్ ప్రెషర్ ఎలా చూసుకోవచ్చు దీనిలో? ఖచ్చితంగా చాలా ఉంటుంది. ఖచ్చితంగా. కాంపిటీషన్ ఎలా ఉంటుంది యూజువల్గా? అంటే మనం ఒక స్క్రీన్ రైటింగ్ మనం చేస్తాము, దీనికంటే బెటర్ స్క్రీన్ రైటర్ అని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు మార్కెట్లో ఉండి ఉంటారు. సో వాళ్ళకి ఈవెన్ మనకి, ఎందుకంటే ఇది యూనిక్ కదా, ఏదైనా యూనిక్. సో హౌ ద కాంపిటీషన్ ఆర్ కంపారిజన్ హ్యాపెన్స్ యూజువల్గా? నా ఫీలింగ్ కాంపిటీషన్ ఏమి ఉండదండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు సివిల్స్కి ఏదో అప్లై చేస్తున్నారు, సో అక్కడ ఉండే సీట్స్ లిమిటెడ్ ఉంటాయి. కరెక్ట్. సో మీరు ఎంత 1,00,000 మంది చేసినా సపోజ్ అవి ఒక 500 సీట్సే ఉన్నాయి అనుకోండి, అప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆర్ట్కి కాంపిటీషన్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇట్స్ ఓపెన్ ప్లాట్ఫామ్. కరెక్ట్. ఎవరైనా రావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీరు ఎంత ప్రూవ్ చేసుకునే కొలది మీ ఆపర్చునిటీస్ పెరిగిపోతాయి. కరెక్ట్. ఇప్పుడు మీ ప్లేస్ వచ్చేసి ఇంకొకరు తీసేసుకున్నారంటే అది మీ తప్పిదమే. ఓకే, అంటే మీరు కరెక్ట్గా ఇన్పుట్ ఇవ్వట్లేదని. కరెక్ట్. సో ఇస్తే ఎవరు వదులుకోరు కదండి. అది కంఫర్టబుల్ పొజిషన్ నుంచి బయటకు రారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఎప్పుడైతే మనం ఆలోచిస్తున్నామో దెన్ యు ఆర్ ఇన్ ద రాంగ్ ఫీల్డ్ అని నా ఫీలింగ్. ఓకే, ఎందుకంటే ఒక ఆర్ట్ ఫాము లేదా ఒక స్పోర్ట్స్ లేదా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇవన్నీ చేసేవాళ్ళు, ఈవెన్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్, కరెక్ట్, ఇవన్నీ చేసే వాళ్ళకి కాంపిటీషన్ అనేది ఉండదు. కరెక్ట్. సో ఎందుకంటే వెన్ యూఆర్ ఆథెంటిక్ టు యువర్ సెల్ఫ్, మీ కోర్ అదే అనుకోండి, ఓకే, మీరు పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. దీనికి అటెన్షన్ ఇస్తున్నారా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మోర్ దాన్ ప్యాషన్, పర్సివరెన్స్. ఇప్పుడు షాన్ బేకర్ అని ఓకే మొన్న 2025 ఆస్కార్స్ వచ్చినాయి. అతను ఆల్మోస్ట్ 25 years నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ తీసుకునేవాడు 2000 నుంచి ఇప్పుడు దాకా. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేసుకుంటా ఉన్నాడు. ఓకే, అంతకుముందు పెద్దగా వచ్చిన రికగ్నిషన్ ఏం లేదు, కానీ అతనికి ఇష్టం చేసుకుంటున్నాడు. 2025లో అతనికి అనోరా, అతను తీసిన సినిమా అనోరా అని, దానికి 4 ఆస్కార్స్ వచ్చింది. గ్రేట్. 4 ఆస్కార్స్ తనకి వచ్చింది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే అని ఇంకోటి ఏదో మొత్తం 5 వచ్చినట్టు ఉన్నాయి. అందులో 4 ఇతనికి అన్నమాట. ఆస్కార్ చరిత్రలోనే ఒకే ఆస్కార్ ఈవెంట్లో ఒకే వ్యక్తికి 4 ఇండివిజువల్ ఆస్కార్స్ రావడం అది ఫస్ట్ టైం. గ్రేట్, రియల్లీ గ్రేట్. సో అది కేవలం ఆథెంటిసిటీ. ఇప్పుడు అంటే మీరు అటెన్షన్ గురించి ఎప్పుడైతే మీరు పట్టించుకోవట్లేదో ఆ అటెన్షన్ ఇండస్ట్రీ ఎప్పుడోకప్పుడు మీకు ఇస్తుంది. కానీ లాంగ్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అది ఎప్పుడోకప్పుడు ఇది అవుతుంది. బట్ చాలా మంది గివ్ అప్ అయిపోతారు కదా. గివ్ అప్ అయిపోయారు అంటేనే నేచర్ విల్ డిసైడ్ దట్ ఓకే హీ డజంట్ ఫిట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. కరెక్ట్ అనేది నేచర్ డిసైడ్. ఎవరు మిమ్మల్ని ప్రొడ్యూసరో లేదా ఇంకొకరు ఎవరో ఆపరండి, మిమ్మల్ని మీరే ఆపుకుంటారు. అలాగని మిమ్మల్ని పని కట్టుకుని ఎవరు లేపరు పైకి, మిమ్మల్ని మీరే లేపుకోవాలి. నోబడి, ఇట్స్ ఏ సింగిల్ ప్లేయర్ గేమ్ అండి. అసలు ఇక్కడ ఎవరో ఉండరు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక మూవీకి ఎంతమంది స్క్రీన్ రైటర్స్ కానీ ఈ టైప్ ఆఫ్ 3 to 4 ఉంటారండి. 3 to 4. ఓకే, హౌ దే కోఆర్డినేట్ యాక్చువల్గా? డిపెండ్స్ అండి, ఒక్కో మూవీకి ఒకలా ఉంటుంది. ఇప్పుడు శెట్టి పొలి శెట్టి అనుకోండి, మేము ఆల్మోస్ట్ ఒక 2 years పనిచేస్తాం దానికి. సో ఫస్ట్ డైరెక్టర్ స్టోరీ చెప్పారు, ఒక 1 hour నరేషన్ ఆఫ్ ద స్టోరీ వాట్ హీ హాజ్ రిటన్. మహేష్ బాబు ఆయన పేరు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ రామ్తో తీస్తున్నారు, ఆంధ్ర కింగ్ తాలూకా అని. రామ్ అండ్ ఉపేంద్ర. సో ఆయన అంటే అప్పుడు మాకు చెప్పింది కథ చెప్పారు. ఆయన ఫస్ట్ డ్రాఫ్ట్ ఆయనకు ఉంది, ఆయన రాసుకున్నది. కానీ ఫస్ట్ డ్రాఫ్ట్ మాకు ఇవ్వలేదు, ఎందుకంటే మేము అది చదివితే మేము అందులోకి వెళ్ళిపోతాం, ఆ జోన్లోకి. వీ విల్ గెట్ పొల్యూటెడ్ బై హిస్ విజన్. సో అది ఆయన ఫస్ట్ డ్రాఫ్ట్ ఇవ్వకుండా కథ మాత్రమే చెప్పి నరేషన్ ఇచ్చి, సో ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది దీని డ్రైవ్ మీరు ఎలా చేయొచ్చు అని మీరు స్క్రీన్ ప్లే రాయండి అని మేము 3 writers. సో ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఒక 1 month అలా దాంట్లో ఇండివిజువల్ ఎవరి కాళ్ళు రాసాం. అంటే ఒక 150 pages ఆఫ్ స్క్రీన్ ప్లే కంప్లీట్గా ఈ కథకి నేనైతే అలా ట్రీట్ చేస్తాను.
వేరే ఫ్రెండ్ అనురాగ్ అని ఆయన అలా ట్రీట్ చేస్తారు, ఇంకో రైటర్ నారాయణ అని ఆయన అలా ట్రీట్ చేస్తారు. ఓకే. సో ఇది వచ్చాక సపోజ్ ఇప్పుడు ఆయన ఫస్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, ఫస్ట్ డ్రాఫ్ట్ మాది 1 2 3 ఎలిమెంట్స్. ఇప్పుడు సీన్ 1 అనుకోండి, సీన్ 1లో ఆయన రాసుకున్నది అండ్ ఈ 3 వెర్షన్స్. కరెక్ట్. సో సీన్ 1లో టేక్ ఆఫ్ పలానా అజయ్ది బాగుంది, ఓకే, డైలాగ్ అనురాగ్ది బాగుంది, ఓకే, ఆర్ పర్టికులర్ ఎండింగ్ ఆఫ్ ద సీన్ నారాయణది బాగుంది అనుకో. సో ఈ మిక్స్ చేసి ఆ ఎసెన్స్లో హీ క్రియేట్స్ హిజ్ ఓన్. ఓకే, అదో పద్ధతి. ఇంకో కథగా ఎలా ఉంటుందంటే సమ్టైమ్స్ వాళ్ళకి కోర్ ఐడియా ఉంటుంది, మేబీ 20 pages ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది కథగా, కానీ స్క్రీన్ ప్లే ఉండదు. ఓకే. సో స్క్రీన్ ప్లే లేనప్పుడు కంప్లీట్గా మేము స్క్రీన్ ప్లే రాసి ఓకే ఇవ్వటం అనేది ఒక రకమైన పద్ధతి. ఓకే. ఇంకోటి ఎలా ఉంటుందంటే అంతా బాగుంది, వాళ్ళు ఆల్రెడీ 3-4 వెర్షన్స్ రాసుకున్నారు, ఓకే, కానీ ఇక్కడ ఎక్కడో కామెడీ కరెక్ట్గా పడట్లేదు, ఓకే, ఓన్లీ కామెడీ రాసి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఓకే అని ఎంక్వైరీ చేసి నాకు ఏమీ కదవద్దు మిగతా డిస్టర్బ్, ఓన్లీ కామిక్ వెర్షన్ది మీ వెర్షన్ అంటే ఇవ్వండి, ఓకే, అలా అంటారు. ఇప్పుడు స్క్రీన్ రైటింగ్ మీద లైక్ సినిమా సక్సెస్ అనేది ఎంత డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ దాని తర్వాత ఈవెన్ షూట్ చేసిన తర్వాత కూడా ఎడిటింగ్ లో సమ్ పార్ట్స్ తీసేస్తూ ఉంటారు, కొన్ని వర్షన్స్ అనేవి మూవ్ అయిపోతూ ఉంటాయి. ఇంకొకసారి ఏంటంటే ఈవెన్ నేను కొన్ని విన్నది ఏంటంటే ఎండింగ్ లైక్ సినిమా ఎండింగ్ లో దానికి ఇంకొక వర్షన్ కూడా తీసి రెడీగా ఉంచుకుంటారు, ఇన్ కేసు ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకో వర్షన్ పెట్టడానికి ఈ టైప్ లో అని వింటా. సో ఈ సినారియోలో అసలు స్క్రీన్ రైటింగ్ కి ఎంత స్కోప్ ఉంది సినిమా సక్సెస్ లో? ఇది గ్రే ఏరియా అండి మీరు అడిగింది క్వశ్చన్. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎస్ఆర్ నో కానీ బ్లాక్ అండ్ వైట్ ఆన్సర్ ఇవ్వలేను నేను. ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అని గ్రేట్ డైరెక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏమంటాడంటే ఆల్ సినిమా నీడ్స్ ఇస్ స్క్రిప్ట్ 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 3 things కావాలి సినిమాకి, అదేంటంటే ఫస్ట్ స్క్రిప్ట్, సెకండ్ స్క్రిప్ట్, మూడో స్క్రిప్ట్ అని అంటాడు ఆయన. సో ఈవెన్ స్పీల్బర్గ్ కూడా స్క్రిప్టే ఇంపార్టెంట్ అంట. ఓకే, కొంతమంది దర్శకులు ఉన్నారు స్క్రిప్ట్ కన్నా ఇట్స్ హౌ యువర్ కాస్టింగ్ ఎప్పుడైతే కరెక్ట్గా చేసామో 90% ఫిల్మ్ అక్కడే అయిపోతుంది అని కొంతమంది అంటారు. సో ఇదంతా కాదు, ఎడిటింగ్లోనే మ్యాజిక్ జరుగుతుంది అని కొంతమంది అంటారు. సో ఇట్స్ ఎ వెరీ గ్రే ఏరియా. సో దానికి అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే రైటింగ్ ఈజ్ జస్ట్ వన్ క్రాఫ్ట్ ఆఫ్ సో మెనీ క్రాఫ్ట్స్ ఆఫ్ సినిమా. ఓకే, సో మీరు ఎంత రూమ్లో కూర్చొని ఎంత రాసుకున్నా ఫైనల్గా ఇది ట్రాన్స్లేట్ అవ్వాలంటే స్క్రీన్ మీదకే చాలా క్రాఫ్ట్స్ కావాలి. కరెక్ట్. మేబీ అట్లీస్ట్ 30-40 క్రాఫ్ట్స్ కావాలి. మ్యూజిక్ అవ్వచ్చు, కాస్ట్యూమ్స్ అవ్వచ్చు, ఇవన్నీ యాడ్ అవ్వాలి. సో స్క్రిప్ట్ ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో అయితే మేబీ ఒక 30% ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఇంకో 30% ఉంటే, అంటే మనం ఒక ఈ హీరో అనుకుంటాం లేదా ఈ హీరోయిన్ అనుకుంటాం, వాళ్ళు దొరకరు. అంటే అవైలబుల్ ఉన్న డేట్స్ కుదరకపోవచ్చు, అంటే దే ఆర్ రెడీ టు వర్క్ బట్ డేట్స్ కుదరకపోవచ్చు. మీరు రాస్తున్నప్పుడు లేదా తీస్తున్నప్పుడు మీ మెంటల్ స్టేట్ ఏంటి, అది ఇంకోటి. అంతకుముందు సినిమా మీద ఫ్లాప్ అయింది అనుకోండి, ఒక మెంటల్ స్టేట్ వేరేగా ఉంటుంది. అంతకుముందు సినిమా హిట్ అయింది, కాన్ఫిడెన్స్ విపరీతంగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లో బాగా రాస్తారు. ఇంకా యాక్చువల్లీ లోలో ఉన్నప్పుడు చాలా ఇదిగా ఉంటుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. రైటింగ్ ఈజ్ జస్ట్ అంటే 20-30% అని నా ఫీలింగ్.